ఈ రోజు మనం చర్చించుకోబోయే జీవన సమస్య బహిష్టు సమయంలో వచ్చే కడుపు నొప్పి. రజస్వల అయిన అమ్మాయి దగ్గర నుంచి యుక్త వయసు అమ్మాయిలు, అలాగే నడి వయస్కుల ఆడవాళ్ల వరకు కూడా ఈ కడుపు నొప్పితో బాధపడే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. అసలు ఈ కడుపు నొప్పి రావడానికి కారణాలు ఏమిటంటారు? బహిష్తో వచ్చేటువంటి కడుపు నొప్పి రకరకాలుగా ఉంటుంటుంది. అంటే మీరు చెప్పినట్టు అన్ని వయసుల వాళ్ళకి కూడా వస్తుంటుంది. అయితే వయస్సును బట్టి కారణాలు మాత్రం మారుతుంటాయి అన్నమాట. సామాన్యంగా ఏంటంటే రజస్వల అయిన తర్వాత అంటే కొంచెం టీనేజ్లో ఉన్నటువంటి అమ్మాయిలకి రావడానికి కారణం ఒక రకంగా ఉంటుంది. ఇది సామాన్యంగా ఏంటంటే పెద్ద మనిషి అయిన తర్వాత 1 సంవత్సరం వరకు సామాన్యంగా కడుపు నొప్పి రాదు అసలు. ఎందుకంటే ఈ కడుపు నొప్పి రావడం అన్నది కొంచెం ఓవులేషన్ మొదలైన తర్వాత, అంటే అండం విడుదల కావటం మొదలైన తర్వాతనే కడుపు నొప్పి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట. అంటే మెచ్యూర్ అయిన తర్వాత 1 సంవత్సరం వరకు అండం విడుదల అనేది నార్మల్గా ఉండదు. కొన్ని సందర్భాల్లో ఉన్నా కానీ నార్మల్గా ఉండదు అనమాట. వాళ్ళకి కేవలం హార్మోన్లలో వచ్చేటువంటి మార్పుల వల్ల మాత్రమే ప్రతి నెల ఈ బహిష్టు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆ సమయంలో కడుపు నొప్పి ఉండదు. అండం విడుదల అవడం మొదలైన దగ్గర నుంచి కొంచెం కడుపు నొప్పి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అంటే ప్రతి వాళ్ళకి వస్తుందని కూడా కాదు అది కూడా. అయితే ఎందుకు వస్తుంది అంటే ఏంటంటే ఈ బహిష్టైన సమయంలో గర్భాశయంలో, అంటే ఆధునిక పరంగా చెప్తున్నట్టయితే కనుక ప్రోస్టాగ్లాండిన్స్ అని ఒక పదార్థం అప్పుడు ఎక్కువగా విడుదలై గర్భాశయానికి ఉన్నటువంటి మాంసపు గోడల్ని బాగా ఎక్కువ సంకోచించుకునేలాగా చేస్తుంది అనమాట. ఎప్పుడైతే ఇలా లాగి పట్టినట్టుగా అవుతుంటుందో అప్పుడు ఈ నొప్పి అనేది ఎక్కువగా వస్తుంటుంది. అయితే ఆయుర్వేదంలో ఏం చెప్తామంటే అపాన వాయువు వల్ల ఈ నొప్పి వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే చాలామంది కామన్ లాంగ్వేజ్లో వాడుకునేటువంటి అపాన వాయువులకి ఈ వాతానికి సంబంధం లేదు. అది ఈ అపాన వాతం ఎప్పుడైతే కొంచెం అంటే వృద్ధి చెందటం కానీ క్షయం చెందటం కానీ కొంచెం దోషం చెడినట్టయితే కనుక అక్కడ ఈ గర్భాశయపు కండరాలు ఎక్కువగా సంకోచించుకుని ఇక పొత్తి కడుపులో నొప్పి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనమాట. ఇది సామాన్యంగా ఈ టీనేజ్ వాళ్ళలో ఉండేటువంటి కారణం. ఆ తర్వాత ఏంటంటే మధ్య వయసులో వచ్చేసరికి ఈ గర్భాశయానికి నొప్పి రావడానికి కారణాలు ఏమేమి ఉంటాయంటే ఆ గర్భాశయంలో కొంచెం గడ్డలు ఉండొచ్చు. లేకపోతే అంటే గడ్డలు కూడా రకరకాలు ఉంటాయి అనమాట. ఫైబ్రోఎడినోమా అని, ఫైబ్రాయిడ్స్ అని విడివిడిగా ఉంటాయి. వాటిలో ఏవైనా ఉన్నా సరే పొత్తి కడుపులో నొప్పి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఎండోమెట్రియోసిస్ అంటాం. అంటే ఒక రకమైన పొర ఏర్పడుతూ ఉంటుంది గర్భాశయంలో, ఒక ఎక్స్ట్రా పొర ఏదో ఏర్పడుతూ ఉంటుంది. లేదంటే సిస్టులు కొన్ని వచ్చినప్పుడు కూడా ఈ కడుపు నొప్పి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అయితే తేడా ఏంటంటే ఈ టీనేజ్లో అంటే రజస్వల అయిన కొత్తలో వచ్చేటువంటి నొప్పికి, పెళ్ళయి పిల్లలు పుడుతున్న వాళ్ళకి వచ్చేటువంటి నొప్పికి తేడా ఏంటంటే రజస్వల అయిన మామూలుగా ఇంకా పెళ్లి కాని అమ్మాయిల్లో వచ్చేటప్పుడు సామాన్యంగా ఇది బహిష్టు అవ్వబోతున్నప్పుడు మొదలయ్యి అయిన తర్వాత ఒక 3-4 గంటల్లో తగ్గిపోతూ ఉంటుంది, లేదంటే ఒక రోజులో తగ్గిపోతూ ఉంటుంది. అయితే ఇప్పుడు నేను ఇంకా రకరకాల కారణాలు చెప్పాను కదా, అంటే గడ్డలు ఏమైనా ఉన్నప్పుడు కానీ లేదంటే ఒక పొర ఏర్పడినప్పుడు కానీ కూడా ఇలా నొప్పి వస్తుందని చెప్పి అటువంటి వాళ్ళకి ఏమవుతుందంటే ఇంకా వారం రోజులకి బహిష్టు వస్తుందనగానే నొప్పి మొదలవుతూ ఉంటుంది. ఆ నొప్పి మొదలై వారం రోజులు చాలా ఇబ్బంది పెట్టి బహిష్టు అయిన తర్వాత 1 రోజుకో 2 రోజులకో తగ్గచ్చు, లేకపోతే మొత్తం బహిష్టు పూర్తిగా అయ్యే వరకు కూడా నొప్పి ఉంటూ ఉంటుంది. మళ్ళీ నెల వచ్చే వరకు అంటే మధ్యలో ఉన్న 10-15 రోజులు నొప్పి లేకుండా మళ్ళీ నేను బహిష్టు రావడానికి ఒక వారం ముందు నుంచే ఈ నొప్పి మొదలవుతూ ఉంటుంది. అలాగా ఏంటంటే ఈ మామూలుగా టీనేజర్స్లో ఉన్న అమ్మాయిలకి, మధ్య వయసులో ఉన్న వాళ్ళకి కూడా ఇలా కారణాల తేడా వల్ల ఈ కడుపు నొప్పి వస్తుంటుంది. డాక్టర్ గారు, మరి ఇలా బహిష్టు అయినప్పుడల్లా కడుపు నొప్పి వస్తున్నట్లయితే సంతానం కలగదు అన్న అపోహ కూడా చాలా మందిలో ఉంది. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇందాక చెప్పాను కదా రకరకాల కారణాలు అని చెప్పి. ఇప్పుడు ఓవులేషన్ అయినప్పుడు కూడా కడుపు నొప్పి వస్తుంది అని చెప్పానంటే ఏంటంటే టీనేజ్లో ఉండేటువంటి అమ్మాయిలకి బహిష్టైన మొట్టమొదటి రోజు ఒక 4-5 గంటలు మాత్రమే కడుపు నొప్పి వచ్చి తర్వాత తగ్గిపోతూ ఉందంటే అది సామాన్యంగా వాళ్ళలో అండం విడుదల అవుతోంది అన్న దానికి సూచన అనమాట. అంటే ఓవులేషన్ ఉన్న వాళ్ళలో, అంటే అండం విడుదల అవుతున్న వాళ్ళలోనే ఇలాంటి నొప్పి వస్తుంది అనేది ఒక ప్రయోగాల్లో తెలిసింది. అలా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి తప్పనిసరిగా సంతానం కలిగే అవకాశం ఉంటుంది, ఎందుకంటే అండం విడుదల అవుతుంది కనుక. అది ఒక రకం. అయితే ఇప్పుడు ఇందాక మళ్ళీ మధ్య వయస్కుల గురించి కూడా చెప్పాను కదా, ఇప్పుడు వాళ్ళలో ఏంటంటే గడ్డలు ఉన్నప్పుడు కానీ లేకపోతే పొర ఏర్పడినప్పుడు కానీ ఇలా నొప్పి వస్తుందని చెప్పి అటువంటి సమస్య కనుక ఉన్నట్టయితే వాళ్ళకి సంతానం కలగటంలో సమస్య ఉంటుంది. అంటే ఓవరిలో సిస్టులు కానీ లేకపోతే లోపల గర్భాశయంలో ఒక పొర ఏర్పడినప్పుడు కానీ అలాంటప్పుడు ఇందాక చెప్పినట్టు ఆ నొప్పి ముందు నుంచే మొదలవుతుంది, ఒక వారం ముందు నుంచే వస్తూ ఉంటుంది. లేదంటే నొప్పి వచ్చిన తర్వాత 3-4 రోజులు తగ్గకుండా ఉంటుంది, చాలా తీవ్రంగా ఉంటుంటుంది అనమాట, వాంతులు అయిపోయేటట్టుగా అలా అయిపోతూ ఉంటుంది. అటువంటి నొప్పి ఉన్నప్పుడు సంతానం కలిగేందుకు అవకాశాలు తక్కువగా ఉంటాయి. మరి ఈ బహిష్టు సమయంలో వచ్చే కడుపు నొప్పిని అదుపులో ఉంచేందుకు ఏం చేయాలండి? ముఖ్యంగా ఈ బహిష్టు కావడానికి ముందు మలబద్ధకం లేకుండా చూసుకోండి.
ఎందుకంటే మలబద్ధకం ఉన్నప్పుడు ఈ నొప్పి ఎక్కువగా వచ్చేందుకంటే అపానవాతంలో కొన్ని మార్పులు వచ్చేందుకు అవకాశం ఉంది కనుక అది ఆటంకం కలిగిస్తుంది కనుక కాన్స్టిపేషన్ లేకుండా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. అలాగే బహిష్టు రావడానికి కొంచెం ఒక 5-6 రోజుల ముందు నుంచి కారము మసాలా ఉన్నటువంటి ఆహార పదార్థాలు తగ్గించేసుకుని తేలికగా అరిగేటువంటి సాత్విక ఆహారం బాగా తీసుకోండి. తీయటి పదార్థాలు అంటే సహజంగా తీపి రుచి ఉన్నటువంటి పళ్ళు కాయగూరలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటే కూడా ఈ సమయంలో నొప్పి ఎక్కువ రాకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ నొప్పి రాకుండా ఉండడానికి వ్యాయామం కూడా చాలా తోడ్పడుతుంది. అంటే ముఖ్యంగా యోగాసనాలు, కొన్ని ఆసనాలు ఈ గర్భాశయం మీద బాగా పనిచేసి గర్భాశయంలో ఈ వాతం అదుపులో ఉండి నొప్పి రాకుండా ఉండడానికి సహాయకారిగా ఉంటాయి కనుక వాటిని ఏంటంటే నెల మొత్తం బహిష్టైనప్పుడు కాకుండా మిగతా రోజుల్లో ప్రతిరోజు చేస్తూ ఉంటే కూడా ఈ గర్భాశయంలో ఈ పొత్తుకడుపు నొప్పి అంటే బహిష్టు నొప్పి రాకుండా ఉండేందుకు సహకరిస్తాయి. డాక్టర్ గారు, బహిష్టు సమయంలో వచ్చే కడుపు నొప్పి నివారణకు ఉపయోగపడి ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారా అండి? ఈ ఔషధం తయారు చేసుకోవడానికి తీసుకున్నటువంటి మొట్టమొదటి మూలిక వచ. ఈ వచాని తెలుగులో వసకొమ్ము అంటూ ఉంటారు. ఈ చూర్ణాన్ని సుమారుగా ఒక 30 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఇప్పుడు మనం ఒకసారి ఔషధం తయారు చేసుకునేందుకు ఎంత చూర్ణం కావాలో అంత మాత్రం తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం తీసుకోబోయేటువంటి తర్వాత మూలిక యవక్షారం. యవ అంటే దాన్ని మన మామూలు భాషలో బార్లీ అంటూ ఉంటారు, దాని నుంచి తయారవుతుంది. ఈ క్షారం మీరు ఇంటి దగ్గర తయారు చేసుకోవడం కష్టం కనుక దీన్ని మీరు బజార్లో మంచి అంటే నమ్మకమైనటువంటి దుకాణాల్లోంచి తెచ్చుకోవాల్సిందేను. ఈ యవక్షారాన్ని కూడా ఒక 30 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఈ క్షారాన్ని ఇప్పుడు మనం ఒకసారి ఔషధానికి ఎంత కావాలో అంత పరిమాణంలో తీసుకుని పక్కన ఉంచుకుందాం. మనం తర్వాత తీసుకోబోయేటువంటి మూలిక చిత్రమూలం. చిత్రమూలం చూర్ణాన్ని కూడా సుమారుగా 30 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు మనం ఒకసారి ఔషధం తీసుకోవడానికి ఎంత కావాలో అంత మాత్రం తీసుకుందాం. మనం తర్వాత తీసుకోబోయేటువంటి మూలిక వాము. వామును చక్కగా వేయించి చూర్ణం చేసి ఉంచుకోండి. ఈ చూర్ణాన్ని కూడా 30 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఔషధానికి ఎంత కావాలో అంత పరిమాణంలో ఈ చూర్ణాన్ని తీసుకుందాం. ఇప్పుడు ఈ ఔషధం తయారు చేసుకోవడానికి కావాల్సిన 4 మూలికల చూర్ణాలు సిద్ధంగా ఉన్నాయి. వీటికి సమానంగా చక్కెరను కలపాలి. అంటే 4 మూలికలు 35 గ్రాముల చొప్పున 4 కలిపి ఒక 120 గ్రాములు తీసుకున్నాం కదా, ఆ 120 గ్రాముల చూర్ణానికి సమానంగా అంటే 120 గ్రాముల పంచదార తీసుకుని దాన్ని మిక్సీలో మెత్తగా పిండిలాగా చేసేసి ఆ చూర్ణాన్ని ఈ పంచదారని అన్నింటినీ బాగా కలిపేసుకోండి. కలిపేసి ఒక సీసాలో పోసి ఉంచుకోండి. ఈ చూర్ణాన్ని బహిష్టు కావడానికి ఒక 4-5 రోజుల ముందు నుంచి ప్రతిరోజు ఉదయము సాయంత్రము గోరువెచ్చటి నీళ్ళతోటి కలిపి తీసుకుంటూ, అంటే బహిష్టు వచ్చిన 2వ రోజు వరకు తీసుకోండి. ఇలా తీసుకున్నట్టయితే కనుక ఈ బహిష్టులో వచ్చేటువంటి నొప్పి అదుపులో ఉంటుంది.